సో మొన్న రీసెంట్గా జరుగుతున్న ఈ వరద వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు గారు చాలా విజనరీ కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం చేయాలో బొడమేరుకు సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రంలో ఏర్పడ్డ వరద వ్యవహారానికి సంబంధించి చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వరద వస్తుందని తెలుసు. 28వ తారీఖు నాడు మీకు మెట్రో డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి వరద వస్తుంది, భారీ వర్షం, భారీ వరద ఈ ప్రాంతాలకి ఇక్కడ వర్షం పడుతుంది. అప్పటికే మీకు జలాశయాలన్నీ నిండి ఉన్నాయి. అవును, నాగార్జున సాగర్, శ్రీశైలము, పులిచింతల. అప్పుడు ఏం చేయాలి మీరు? వరద వస్తుంది కాబట్టి ఇవన్నీ ఖాళీ చేస్తే ఆ వరద రాకముందరే ఇవన్నీ ఖాళీ అయిపోతే ఈ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఆ వరద వచ్చే టైం కల్లా శ్రీశైలం కొద్దిగా షాక్, ఆ వరదని నిండడానికి టైం పడుతుంది, ఆ వరదని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. అది నిండిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నాగార్జున సాగర్ నిండడానికి కొంత టైం పడుతుంది, అది కంట్రోల్ అవుతుంది. అక్కడి నుంచి ఆ తర్వాత పులిచింతల. సో దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటారు. దీన్ని ఫ్లడ్ని మేనేజ్ చేయాల్సిన ఒక విజనరీ అయితే ఇది ఆలోచించాలి. ఇది చేయలే. ఉన్న నీళ్ళన్నీ అట్టగా పెట్టుకుని వచ్చి నీళ్ళు వచ్చినట్టు కింద పంపించారు. అప్పుడు ఏమైంది? ఒకేసారి వాటర్ పెరిగింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్. బుడమేరు కూడా ఇంజనీర్లు అయితే చెప్తున్నారు, అలర్ట్ లేకుండా, ప్రజలకి ఎలాంటి హెచ్చరిక లేకుండా అర్ధరాత్రి వదిలేశారు, గేట్లు ఎత్తేసారు. ఎందుకయ్యా అంటే ఎన్టీపీసీ మునిగిపోతుందని చెప్తున్నారు. అదేంటి? ఎన్టీపీసీ కాదు కదా మునిగిపోయేది, చంద్రబాబు నాయుడు ఇల్లని జగన్మోహన్ రెడ్డి అంటుంది. సో ప్రజలు డిసైడ్ చేయాలి. ఇక క్రైసిస్ మేనేజ్మెంట్కి వస్తే ఉన్నాయి అరకొర బోట్లు. దాంట్లో ఒక బోట్లో ఈయన కూర్చుని ఒక 6 మందిని కూర్చోబెట్టుకుని చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు. ఒకటండి, ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ కాదు, ఆయన పనితీరు గురించి మనం మాట్లాడాల్సింది. హుదుహుదు తుఫాన్ రోజున అక్కడ ఏమీ లేకపోయినా తన తెచ్చుకున్న ఆ వ్యాన్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఆయన రాత్రంతా అక్కడ పరిస్థితిని సమీక్షించుకుని మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు బాగానే యాక్టివ్గానే ఉందిగా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మాట్లాడింది, బాగా వర్క్ చేశాడు ఆయన హుదుహుదు విషయంలో అని చెప్పి. సరే అన్నారో లేదో దాన్ని పక్కన పెట్టారు, ఓకే. కానీ వెళ్ళి పరామర్శించడం అనేది తప్ప. ఇక్కడ ఒక వ్యక్తి పని చేస్తున్నాడండి, చెట్టు నరకాలి, చెట్టు నరకే దగ్గర ఆయన పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ కూర్చుని నిల్చుని ఏం చేస్తాడండి? అందుకునేనా పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ ఇస్ కరెక్ట్. ఆఫీసర్ ఇక్కడ కూర్చుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీరు కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుని ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఏంటి దాన్ని సమీక్షించుకుంటూ అక్కడ కావాల్సిన అసిస్టెన్స్ పంపించాలి. ఈయన తిరిగిన బోట్లు ఆహార పదార్థాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు పంపించి ఒకే ఒక బోటు డ్రైవర్తో పంపించి అక్కడ వాళ్ళందరికీ సప్లై చేసి అక్కడ ఎవరైనా సరే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తీసుకుని రిలీఫ్ క్యాంప్కి తీసుకొచ్చి ఇలా చక్కర్లు కొడితే ఆ బోటు ఉపయోగించిన వాళ్ళు అవుతారు మీరు. ఆ బోటు మీ పబ్లిసిటీ కోసం నాకు ఆగలేదు, బయటికి రాకుండా పాలన సాగిస్తేనేమో అది కరెక్ట్ అని అంటారు. కాదండి, ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పింది? ఫీల్డ్ లో ఉంటాడు ఎవడన్నా? 2019 వరకునేమో ప్రజల్లో తిరిగి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అప్పుడు ఫ్లడ్స్ జరిగినాయిగా? ఆయన ఇప్పుడు కరోనా టైంలో కూడా ఆయన కూర్చునే మేనేజ్ చేశాడు. ఆయన వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి మేనేజ్ చేశాడు, కరెక్ట్ కాదన్నాడు కదా ఆయన. ఫ్లడ్స్ వచ్చినా కానీ 3 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం తగ్గుముఖం పడిన తర్వాత అనేది నేను కాదు, నేను చెప్తున్నా ఒకటే మాట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూర్చుని మేనేజ్ చేయడం తెలుసు, లేదు దీనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాస్తవంగా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళది పబ్లిసిటీ అండి. అక్కడేమో నాకు ఆకలి లేదు, పిల్లలకి ఆకలి లేదని చెప్తుంటే ఇట్లా అంటున్నాడు ఆయన. ఆయన వెళ్ళే బదులు అక్కడ పిల్లలకి పాల ప్యాకెట్లను, బిస్కెట్లు, ఆహారం పంపిస్తే వాళ్ళకి ఆహారం అందేది కదా. నీ పబ్లిసిటీ ఏంటంటున్నా నేను? పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో చంపారు, ఇక్కడ చంపారు, గుంటూరు జిల్లాలో ఇరుకైన సందుల్లో సభలు పెట్టి చంపారు.
వరదల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం తప్ప, వరదల్లో ఉన్న వరద పరిస్థితి ఏ వాళ్ళని రకంగా వరదలో ఉన్న తెలుసుకోవడం వాళ్ళని తప్ప అక్కడ ఏమండి ఈయన వెళ్ళి నడుములోతుని నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ పరామర్శించడం కంటే కూడా పరామర్శను నేనన్ను పరామర్శను కాకపోతే ఏంటి వరద పరిస్థితి ఎట్లా ఉంది, ఈయన కాదని ఎన్ని సమీక్షించేది. మునిగిపోయినాయి? ఈయన కాదు, అక్కడ ఇంజనీర్లు ఉంటారు. ఫలానా ఇక్కడ ఇంతని ఇక 10 ఫీట్లు ఉంది, ఇక్కడ 6 ఫీట్లు ఉంది, ఇక్కడ 8 ఫీట్లు ఉంది. సహాయక చర్యల్లో ముందుకు వెళ్ళడం అనేది తప్ప. సహాయ చర్యలు ఈయన కాదండి చేసేది. దానికి ఒక టీం ఉంటుంది. రిలీఫ్ టీంకి పని చేయనియాలా. రిలీఫ్ టీంకి ఇచ్చిన బోట్లో నేను తిరుగుతానంటే ఎట్లా? ఆ బోట్ ఎందుకు ఇచ్చారు? ఆహార పదార్థాలు సరఫరా చేసి ఎవరైనా సరే అక్కడి నుంచి తీసుకొచ్చి రిలీఫ్ క్యాంపులకు తీసుకురావడం కోసం ఇచ్చారు. అది ఈయన తిరుగుతా చెయ్యి ఊపుకుంటా దానికి ఈయన పడవ ఒకటి, దానికి వెనకాల నుంచి మళ్ళీ మీడియా పడవ, ఒక కెమెరాలు పెట్టుకొని ఇంకో పడవ, 2 పడవలు నాశనం చేశారు. సరే అయితే వెళ్ళటం అనేది తప్పనంట. ముమ్మాటికి బ్లండర్, బూత్. అది చేస్తేనేమో చేశారంటారు, నువ్వు ఆఫీసులో కూర్చుని. కానీ ఒకటి రాజశేఖర్ గారు ఒక మాట చెప్తా, తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళకి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విజనరీ, ఆయన కదిలే మనస్తత్వం కావాలి, జనంకి కావాలి లేదా విజయవాడ ప్రజలు చెప్పారుగా, బయటలో చూసుకోండి. ఏమని 2 రకాలుగా కనిపించినాయి. 2 రకాలు కాదు, అంటే ఆ పార్టీ మానసిక రోగులు ఉంటారు కొంతమంది. అది ఎల్లో బ్లడ్ వచ్చేది, ఎల్లో బ్లడ్ అంటారు చూసారా, ఆ ఎల్లో బ్లడ్ అటాక్ చెప్తారు. వాళ్ళు 20% ఉంటారులే కానీ 80% మంది జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఓకే, సో అయితే అక్కడ జరిగింది తప్పనంటారు. ముఖ్యమంత్రిగా వెళ్ళకూడదు ఆయన. ముఖ్యమంత్రి సమీక్షించాలంటే గ్రౌండ్లో కాదు, కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఏ ప్రాంతాలు మునిగిపోయినాయి, వాళ్ళకి ఆహారాలు ఏమేం కావాలి, ఫస్ట్ ఫుడ్ సప్లైస్ మినిస్టర్ మీరేమేమి అందిస్తున్నారు, మొత్తం లిస్ట్ తీసుకొని ఈ కాలనీకి ఎంత వెళ్ళినాయి, ఈ కాలనీకి ఎంత వెళ్ళినాయి, ఏదేది మునిగిపోయిందో అక్కడ అసలు ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఇంత ఫ్లడ్ వస్తుందని తెలిసి ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఓకే, తీసుకున్నారు. తర్వాత ఆర్మీ హెలికాప్టర్లు పోస్ట్ మార్టం చేయడానికి, వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేయడానికి, చచ్చిపోయినాక ఆపరేషన్ కంటే ముందరే కాపాడుకోవడానికి కాదు. సార్ రాజశేఖర్ గారు, ఇప్పుడు మనం నిందించాలనంటే ఏది చేసినా కూడా దాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంది. ఏమండి, ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాళ్ళు మొత్తం అక్కడ రిలీఫ్ అయిపోయిన తర్వాత వెళ్ళి సమీక్షించి తర్వాత పునరావాసానికి ఏం చెయ్యాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, దానికోసం వెళ్తారు. కానీ చక్కర్లు కొట్టరు. మనుషులు తీసుకుని ఇప్పుడు ఆర్మీ హెలికాప్టర్ ఇస్తే ఆయన మనుషులు బయటికి తీసుకురావడానికి ఆర్మీ హెలికాప్టర్ ఇస్తే ఈయన దాంట్లో కూడా వెళ్ళి చక్కర్లు కొడతాడు. ఈయన బొడమేరు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు, కానే కాదు. Hey, hey.